2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సరే ఒక స్టూడెంట్‌కి గనక 1 ఇయర్ కెరీర్ గ్యాప్ వస్తే అసలు పేరెంట్‌గా ఏం చేయాలి? 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ సమ్మర్ వచ్చేసింది. ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ చేసేసుకొని బయటకొచ్చి కొత్త బ్యాచ్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ పేరెంట్స్‌కి అర్థం కాదు. అవును. అసలు పేరెంట్స్ ఇక్కడ ఏం పట్టుకోవాలి? పేరెంట్స్ నేను రిలాక్స్డ్‌గా ఉండమంటానండి. ఎమోషనల్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది ఏం చేయలేదు అని జడ్జిమెంట్ చేసే కన్నా కూడా రిలాక్స్డ్. ఎందుకు అంటే ఒక ఫ్రెషర్ బయటికి వస్తే తనకి ఫ్రెషర్ ఎలిజిబిలిటీ 2 ఇయర్స్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ 2025 ఏప్రిల్లో పాస్అవుట్ అయితే 2027 ఏప్రిల్ వరకు ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం 2026 మార్చిలో ఉన్నాం అనమాట. అంటే 2025 పాస్అవుట్ అయిన వాళ్ళకి 1 ఇయర్ అయింది ఆల్రెడీ. సో ఇక్కడ పేరెంట్ ఏం చేయాలి అంటే టెన్షన్ తీసుకోకుండా 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ టైం వేస్ట్ అయిపోయింది అని చెప్పి పాయింట్స్ తీసుకోకుండా ఓకే ఇంకా ముందు 1 ఇయర్, ఈ 1 ఇయర్ బాబు మీద కానీ ఎలా ఫోకస్ పెట్టాలి అన్నది చూసుకుంటే కనుక సరిపోతుంది. ఎక్కువ ప్రెషర్ వీళ్ళు తీసుకొని పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదు అంటారు. సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటే కనుక రైట్ డైరెక్షన్లో ఉన్నాడా లేదా, మనం ప్రాపర్గా ఫాలోఅప్ చేసి డైలీ చెక్ చేసుకుంటున్నామా లేదా. ఎందుకు చెక్ చేయాలి? చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే సార్ మేము డైలీ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ఏంటి అంటే నా మీద నీకు నమ్మకం లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. అలా అన్నప్పుడు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. నమ్మకం పాయింట్ కాదు ఇక్కడ. తను ఆ డైరెక్షన్ ఇప్పుడున్న జనరేషన్ త్వరగా డీవియేట్ అయిపోతారండి. బయట మీ దగ్గర ఇంట్లో ఉండట్లేదు, ఈ అప్స్కిల్ కోసం అదర్ సిటీస్కి వెళ్తారు. సో అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు అన్నది తెలియదు. మీరు డైలీ 10 మినిట్స్ 15 మినిట్స్ మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడండి. రోజు ఫోన్ చేసి ఎప్పుడు వస్తుంది జాబ్, ఏం చేస్తున్నావు, మార్క్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి అని మాట్లాడకుండా ప్రాపర్గా నాన్న ఇవాళ వెళ్ళొచ్చావా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చావా, అసైన్మెంట్స్ ఇచ్చారా, చేసావా, ఓకే ఇంకేంటి, ఏం నేర్చుకుంటున్నావు కొత్తగా, నీ ప్లాన్స్ ఏంటి, ఇట్లా ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళు ప్రాపర్గా ఉంటారు. మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రైట్ డైరెక్షన్లో ఉన్నాడా లేదా అన్నది. సెకండ్ థింగ్, 1 ఇయర్ అయిపోయింది, ఓకే తను కష్టపడ్డాడు, జాబ్ రాలేదు అంటే రాదు అని కాదండి, తనకి ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. అందరూ ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు. అది కనుక స్టూడెంట్ రియలైజ్ అయ్యి నాన్న నేను 1 ఇయర్ కష్టపడ్డాను, ఇంకొక 6 మంత్స్ నాకు టైం కావాలి, నేను ఇప్పుడే ప్రాపర్గా నేను చేస్తున్న మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటున్నాను అని ఓపెన్గా చెప్పాడు అంటే కనుక తను రైట్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఆ డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కిల్ ఆడిట్, అంటే తను ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకుంటున్నాడు అన్నది ఇంపార్టెంట్. లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్ నేర్చుకుంటుంటే గనక ఆబ్వియస్లీ మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఫ్రెషర్స్కి జాబ్స్ ఉండవు. ఇప్పుడు మనం ఏ అయితే బ్లాక్ చైన్ అని కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ వీటి మీద మాట్లాడుతున్నామో వాటి మీద ఫ్రెషర్కి ఆపర్చునిటీస్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. సో వాటి మీద చేసి ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయి అని చెప్పి దాని మీద టైం స్పెండ్ చేస్తే ఆబ్వియస్లీ అప్పుడు మీరు ఆలోచించాలి టైం వేస్ట్ అవుతుంది అని. అట్లా కాకుండా రెగ్యులర్ కోర్సెస్, మనకి జావా కానీ, పైథాన్ కానీ, రియాక్ట్ కానీ ఇవన్నీ రెగ్యులర్ కోర్సెస్, వీటి మీద టైం స్పెండ్ చేస్తుంటే కనుక ప్రాపర్ గైడెన్స్, ఓకే ఇన్స్టిట్యూట్లో నీకు ప్రాపర్ గైడెన్స్ వస్తుందా, నువ్వు అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతున్నారా, నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నారా, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా రోజు అని గనక అడిగి, లేదా ఇంకేమైనా సపోర్ట్ కావాలా, ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్తావా, ఇట్లాగా ప్రాపర్ గైడెన్స్ కనుక ఇచ్చి స్కిల్ ఆడిట్ చేయగలగాలి. సో ఎంత లెవెల్లో నువ్వు నేర్చుకున్నావు, ఇంకా ఎంత నేర్చుకోవాలి అన్నది కనుక తెలుసుకుంటే కనుక అప్పుడు పేరెంట్ ఓకే ఇంత టైంలో నీకు జాబ్ రావచ్చు అన్న ఒక ఉజ్జాయింపు ఉంటుంది. రియాలిటీలో ఉండాలండి. ఆ రియాలిటీలో ఉండట్లా పేరెంట్స్. అంటే ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, ఎన్ని లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఇవి కూడా తెలుసుకొని ఓకే మనోడికి అట్లీస్ట్ జాబ్ వచ్చింది, కెరీర్ స్టార్ట్ అవుతుంది అన్న హ్యాపీనెస్ని తీసుకోలేకపోతున్నారు అనమాట. ఇంకా ఎక్కువ ప్యాకేజ్ అంటే బ్లేమ్ గేమ్లో ఉన్నారు, సొసైటీ బ్లేమ్ గేమ్లో ఉన్నారు, అవతల వాళ్ళు ఏమనుకుంటారు అన్న కంపారిజన్ గేమ్లోనే ఉన్నారు. దాని నుంచి ఎప్పుడైతే పేరెంట్ బయటకు వస్తాడో అప్పుడు స్టూడెంట్కి కూడా రైట్ డైరెక్షన్లో గైడ్ చేయగలుగుతారు. ఎలా సార్ అంటే ఒక స్ట్రాంగ్ స్కిల్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర టైం ఎంత పెడితే
ఆన్ అన్ యావరేజ్ ఆ పిల్లడికి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుందంటారు? పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. మా దగ్గర లైక్ పర్ డే 8 అవర్స్ ఫోకస్ చేస్తాం. 6 అవర్స్ క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఒక 1.5 అవర్కి సరిపోయేంత అసైన్మెంట్స్ ఉంటాయి, డైలీ హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది. సో 8 అవర్స్ ఫోకస్డ్గా స్టూడెంట్ కనుక చెప్పింది చెప్పినట్టు చేయగలిగితే కనుక ఈజీగా 100 days లోపే జాబ్ క్రాక్ చేయగలరు. దానికి చాలా ప్రూఫ్స్ ప్రీవియస్ మీరు చాలా మంది స్టూడెంట్స్ ని అవును, తీసుకున్నారు. 1 month లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 months లో ఉన్నారు, 4 months లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే 1.5 year లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పేషెన్స్ ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజ్పురంలో ఉందండి, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకానగర్ ఫస్ట్ లైన్ లో ఉంది.